హలో మై డియర్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 అయితే ఒక 10 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. ఈ 10 రోజులు మనం అయితే రోజుకొక టీం గురించి అనాలిసిస్ చేద్దాం. అందులో భాగంగా మొదటగా డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆర్సీబీ స్క్వాడ్ గురించి అనాలిసిస్ చేద్దాం. ఫుల్ స్క్వాడ్ని అయితే ఒకసారి చూసేద్దాం. స్క్వాడ్ అయితే ఆర్సీబీ అదిరిపోయింది. కింగ్ కోహ్లీ ఫ్యాన్స్కి పండగనే చెప్పుకోవాలి. ఎందుకంటే టీ20లో రిటైర్మెంట్ ఇచ్చిన తరువాత మళ్ళీ మనం అగ్రెసివ్ టీ20 బ్యాటర్ అయిన కోహ్లీని ఐపీఎల్ ద్వారా చూడగలుగుతున్నాం. ఈ విషయంలో ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. ఈ ఫుల్ స్క్వాడ్లోంచి మన ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 అయితే చూసేద్దాం. మొదటగా మన కింగ్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడికల్ ఆర్ వెంకటేష్ అయ్యర్, రజత్ పతిదార్, టిమ్ డేవిడ్, రొమరియో షెపర్డ్ ఆర్ జాకబ్ బేతెల్, కృణల్ పాండ్యా, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్, యష్ దయల్ అండ్ జితేష్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి ఈ 12 మెంబర్స్లో ప్లేయింగ్ 11 ఆడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. జాకబ్ బేతెల్ ఆ రొమరియో షెపర్డ్లో ఒకరైతే ఖచ్చితంగా ఆడతారు. పెద్ద గ్రౌండ్ అయితే రొమరియో షెపర్డ్ని ఆడిస్తారు. స్పిన్ పిచ్కి అనుకూలంగా ఉన్న గ్రౌండ్స్ అయితే జాకబ్ బేతెల్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. జాకబ్ బేతెల్ ఉన్న ఫామ్కి అయితే ఎక్కువ మ్యాచెస్ జాకబ్ బేతెల్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్ విభాగం చూసుకున్నట్లయితే ముందుగా బ్యాటింగ్ విషయానికి వస్తే ఉన్న 6 బ్యాట్స్మెన్స్ కూడా మంచి టీ20 బ్యాటర్స్ అని చెప్పుకోవాలి. ఇందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, దేవదత్ పడికల్ ఆర్ వెంకటేష్ అయ్యర్ అయితే మంచి స్ట్రైక్ రొటేట్ చేయగల ప్లేయర్స్. అలాగే రిమైనింగ్ ప్లేయర్స్ అయితే మంచి టీ20 హిట్టర్స్. ఇందులో ముఖ్యంగా ఫిలిప్ సాల్ట్ అండ్ టిమ్ డేవిడ్ అయితే విధ్వంసకర ఆటగాళ్ళని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా బ్యాటింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద ఆల్రౌండర్స్లో రొమరియో షెపర్డ్, జాకబ్ బేతెల్ అండ్ కృణల్ పాండ్యా ఉన్నారు. వీళ్ళైతే ఇటు బ్యాటింగ్లోను అటు బౌలింగ్లోను కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఆర్సీబీకి ఆల్రౌండర్స్ విషయంలో అయితే చూసుకునే పని లేదు. ఇంకా బౌలర్ విషయానికి వస్తే బౌలర్ సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్ అండ్ యష్ దయల్తో ఒక మంచి బౌలింగ్ యూనిట్లా కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ అండ్ జోష్ హెజిల్వుడ్ అయితే ఆర్సీబీకి వెరీ ఇంపార్టెంట్ బౌలర్స్ అనే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా అన్ని విభాగాల్లో ఆర్సీబీ అయితే చాలా బలంగా, దృఢంగా కనిపిస్తుంది. ఈ ఇయర్ ఆర్సీబీ స్క్వాడ్లో జాయిన్ అయిన ప్లేయర్స్లో ముఖ్యమైన ప్లేయర్స్ వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ అండ్ జార్డన్ కాక్స్. జాయిన్ అయిన 3 ప్లేయర్లో జార్డన్ కాక్స్కి అయితే ఆడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వెంకటేష్ అయ్యర్ అండ్ జాకబ్ డఫీ అయితే ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వెంకటేష్ అయ్యర్ అయితే మ్యాక్సిమం ప్లేయర్ లెవెల్లో ప్రతి మ్యాచ్ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. జాకబ్ డఫీ న్యూజిలాండ్లో మంచి ఇంపార్టెంట్ ప్లేయర్. బట్ ఆర్సీబీలో అయితే జోష్ హెజిల్వుడ్కి రీప్లేస్మెంట్గానే ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డైరెక్ట్గా ప్లేయింగ్ లెవెల్లో అయితే ఉండకపోవచ్చు. ఎప్పుడైనా హెజిల్వుడ్ ఇంజురీ కన్సర్న్స్ ఫేస్ చేస్తే అలాంటి టైంలోనే జాకబ్ డఫీకి ప్లేయింగ్ లెవెల్లో అవకాశం వస్తుంది. 2025లో ఆర్సీబీ ట్రోఫీ గెలిచిన తర్వాత రిలీజ్ చేసిన ప్లేయర్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్ లిస్ట్ చూసుకుంటే మయాంక్ అగర్వాల్, లివింగ్స్టన్, ఇంగిడి అండ్ టిమ్ సైఫర్ట్ ఈ 4 ప్లేయర్లు అయితే ముఖ్యమైన ప్లేయర్లుగా చెప్పుకోవచ్చు. మయాంక్ అగర్వాల్ అండ్ ఇంగిడిని పక్కన పెడితే ఆర్సీబీకి యూజ్ అయ్యే ప్లేయర్స్ ఎవరంటే లివింగ్స్టన్ అండ్ టిమ్ సైఫర్ట్ ప్రజెంట్ ఓపెనర్గా ఉన్న ఫిల్ సాల్ట్కి రీప్లేస్మెంట్గా యూజ్ అవుతాడు. అలాగే లివింగ్స్టన్ కూడా ఆల్రౌండర్ విభాగంలో చాలా యూజ్ అవుతాడు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ అయితే ఈ 2 ప్లేయర్స్ని రిలీజ్ చేసింది. ఓవరాల్గా రిలీజ్ చేసిన ప్లేయర్స్ అండ్ యాడ్ అయిన ప్లేయర్స్ని చూసుకుంటే రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఇంపాక్టే టీంలో ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఐపీఎల్ 2026 ఆర్సీబీ టీమ్ స్క్వాడ్ అయితే బలంగా బాగుందనే చెప్పుకోవచ్చు. అన్ని విభాగాల్లో కూడా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు ఆర్సీబీకి. ఈ బలమైన స్క్వాడ్తో ఈసారి కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్కి చేరే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్లో గ్రేటెస్ట్ రికార్డ్ అయిన హైయెస్ట్ స్కోరర్ ఫర్ ఎ సింగిల్ సీజన్ మన విరాట్ కోహ్లీ. ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ మన విరాట్ కోహ్లీ వల్లే సాధ్యం. ఈసారి తన రికార్డ్ని తానే బ్రేక్ చేయాలని మన అందరం కోరుకుందాం. అదే జరిగితే మన కోహ్లీ ఫ్యాన్స్కి పరుగుల పండగే. సైనింగ్ ఆఫ్, నాని రైన్స్.